హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే పర్ణ సావరీర్ షాప్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ లో అడవిలో ఒక వ్యక్తి వైజయంతి అనే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ వైజయంతి ఎక్కడా కనిపించదు. ఆ వ్యక్తి చాలా భయపడిపోయి కంగారు పడుతూ చాలా టెన్షన్ గా ఉంటాడు. అదే సమయంలో కొంచెం దూరంలో అతనికి వైజయంతి చైన్ దొరుకుతుంది. సరిగ్గా అదే సమయంలో అటువైపుగా చాలా కాంతివంతమైన వెలుగు వస్తుంది. ఎవరో ఒక మిస్టీరియస్ లేడీ తన వద్దకు వచ్చి తన వేలితో ఆ వ్యక్తి నుదుటి మీద ప్రెస్ చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి చాలా గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే మరో పక్క చమక్పూర్ విలేజ్ కి నలుగురు వెకేషన్ ని ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. ఫ్రెండ్స్, అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఈ స్టోరీ అంతా కూడా నేపాల్ కి సంబంధించినది. ఆమియో అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి కాబోయే భార్య మితుల్, అలాగే ఆమియో ఫ్రెండ్ అయినటువంటి పల్లవ్తో పాటు తన వైఫ్ తితాస్, ఈ నలుగురు వెకేషన్ కోసం చమక్పూర్ కి వస్తారు. నలుగురు బాగా ఎంజాయ్ చేస్తూ వెళుతూ ఉంటారు. పల్లవికి ఈ ఊర్లో ఒక హోటల్ ని ఓపెన్ చెయ్యాలి అనే కోరిక ఉంటుంది. ఆ నలుగురు కూడా చమక్పూర్ అడవి దగ్గరికి వచ్చి కార్ ని ఆపుతారు. దగ్గరలో ఉన్న లొకేషన్ ని చూడడానికి కారులో నుంచి దిగుతారు. ఆ లొకేషన్ వారు కారు ఆపిన ప్లేస్ నుంచి ఒక 5 నిమిషాల లోపలికి నడిచి వెళ్లే అంత దూరంలో ఉంటుంది. ఆమియో ఆ లొకేషన్ ని చూడడానికి వెళ్లిపోతాడు. కానీ తితాస్ మరియు మితుల్ కారు దగ్గరే ఉంటారు. ఎందుకంటే లోపలికి కారు వెళ్ళదు, వాళ్ళకి నడిచి వెళ్ళాలి అని ఉండదు. అప్పుడే మితుల్ కి ఒక మంచి పూల వాసన వస్తుంది. అది ఏంటా అని చెక్ చేయడానికి మితుల్ తితాస్ ని తోడుగా తీసుకుని వెళ్తుంది. కొంచెం దూరం నడిచి వెళ్ళగానే ఇద్దరికి అడవి మధ్యలో ఒక ఏన్షియంట్ అమ్మవారి విగ్రహం కనబడుతుంది. ఇద్దరు కూడా ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఆ విగ్రహాన్ని చూసి మితుల్ ఆకర్షితురాలయ్యి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తితాస్ కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. తితాస్ ఆ కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మితుల్ ని అంతగా గమనించదు. నెట్వర్క్ సరిగ్గా లేనందువల్ల తితాస్ ముందుకు వెళ్లి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. మరో పక్క ఏ అమ్మవారి విగ్రహాన్ని మితుల్ క్లీన్ చేస్తూ ఉందో ఆ విగ్రహం సడన్ గా సౌండ్ చేయడం మొదలు పెడుతుంది. దాన్ని చూసిన మితుల్ భయపడిపోతూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో అడవిలో నుంచి ఒక అగ్రెసివ్ ఫోర్స్ మితుల్ దగ్గరికి వచ్చి మితుల్ ని ఢీ కొడుతుంది. దాంతో మితుల్ కొద్దిసేపు పెయిన్ తో బాధపడి ఆ తర్వాత కోలుకుంటుంది. దాంతో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మితుల్, ఆమియో, పల్లవ్ మరియు తితాస్ నలుగురు కలిసి రెస్టారెంట్ కి వస్తారు. ఆ రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి పైమా వాళ్ళని వెల్కమ్ చెప్తాడు. అలాగే తన భార్య అయినటువంటి ధూప్ చంద్ ని కూడా వాళ్ళకి పరిచయం చేస్తాడు. పైమా వైఫ్ చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆమె ఎవరితోనూ అంతగా మాట్లాడదు. ఆ తర్వాత ధూప్ చంద్ అందరికీ కాఫీ చేయడానికి వెళ్తుంది. పైమా కూడా ఆమెతో పాటు వెళ్లిపోతాడు. అప్పుడు ధూప్ చంద్ తన భర్తను చూసి, నువ్వు తీసుకువచ్చిన మాంసం పాడయ్యింది, అలాగే వండిన చికెన్ కూడా పాడయ్యింది, ఫుడ్ తొందరగా పాడవుతుంది అని చెప్తుంది. నిజానికి ఆ గ్రామంలో ఫుడ్ ఇలాగే తొందరగా పాడవుతూ అక్కడ ఉన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. దాంతో ధూప్ చంద్ తన భర్తని చూసి, మరి నువ్వెందుకు బుకింగ్స్ ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పైమా, ఇలా ఎన్ని రోజులు రిసార్ట్ ని ఖాళీగా ఉంచాలి, అలా ఖాళీగా ఉంటే మన ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటాడు. మరో పక్క ఆమియో మరియు పల్లవ్ ఒక రూమ్ లో ఉంటారు. మితుల్ మరియు తితాస్ ఇంకో రూమ్ లో ఉంటారు. మితుల్ తన అంకుల్ గురించి చెప్తూ ఉంటుంది. మితుల్ అంకుల్ పేరు బహదూరి. అతను పారానార్మల్ ఎక్స్పర్ట్ అండ్ కౌన్సిలర్. అతను చమక్పూర్ కి దగ్గరగా ఉండే ఒక సిటీలో ఉంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. మరోవైపు బహదూరి క్యాండిల్స్ ని వెలిగించి ఏదో రిచువల్స్ చేస్తూ ఉంటాడు. ఆ బహదూరి పారానార్మల్ ఫోర్స్ గురించి డీల్ చెయ్యాలంటే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కల చాలా స్పిరిట్స్ ఉంటాయి. నిజానికి అతనికి ఆ స్పిరిట్స్ ఆ విధంగా చుట్టూ ఉండడం అనేది చాలా నార్మల్ విషయం. ఆ తర్వాత బహదూరి ఒక కాలేజీకి వెళ్లి మనిషి స్పీసెస్ ని హోమో స్పీసెస్ అని అంటారు. అలాగే గోస్ట్ మరియు స్పిరిట్స్ కూడా స్పీసెస్ ఉంటాయి. అవి ఎనర్జీ రూపంలో మన దగ్గరగానే ఉంటాయి. ఎనర్జీని మనం చూడలేం, కానీ అవి మనల్ని ఎఫెక్ట్ చేయగలవు. సేమ్ అలాగే గోస్ట్ మరియు స్పిరిట్స్ మనల్ని ఎఫెక్ట్ చేయగలవు. ఇదంతా ఒక లూప్ లాగా నడుస్తూ ఉంటుంది. ఆత్మకి శాంతి దొరకలేదు
లేదు అని అంటే దాని అర్థం ఆ ఆత్మ ఈ ఎనర్జీ ఫామ్ లో లూప్ లో ఇరుక్కుంది అని అర్థం. ఎందుకు భయంగా ఉంటుంది అంటే ఈ లూప్ లో ఇరుక్కున్నందుకు మనకు భయం వేస్తుంది. ఆ ఆత్మల్ని మనం చూడలేం, దాని వల్ల మనం భయపడతాం. దాన్ని అన్నౌన్ ఫియర్ అని అంటారు అని చెప్తాడు. ఆ తర్వాత మిథుల్, ఆమియో, పల్లవ్ మరియు తితాస్ నలుగురు రిసార్ట్ నుంచి బయటకు వచ్చి తిరగడానికి వెళ్తూ ఉంటారు. మిథుల్కి మాత్రం ఎవరో తనని వెనక నుంచి ఫాలో అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మిథుల్కి చాలా విచిత్రమైన వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు తితాస్ ఇదంతా నీ భ్రమ అయి ఉంటుంది అని మిథుల్తో అంటుంది. ఆ రోజు రాత్రి అందరూ కూడా రిసార్ట్ లో తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడే మిథుల్కి వామిటింగ్ వస్తున్నట్లుగా అనిపించి వాళ్ళకి కొంచెం దూరంగా వెళుతుంది. ఆ సమయంలో తన నోట్లో నుంచి ఒక వెంట్రుకల గుత్తి బయటకు వస్తుంది. ఇదంతా చూసి మిథుల్ చాలా భయపడిపోతుంది. కానీ సడన్ గా మిథుల్ చేంజ్ అయ్యి తన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఆ వెంట్రుకల్ని మళ్ళీ తింటుంది. ఈ సీన్ అయితే చాలా వియర్డ్ గా ఉంటుంది. ఆ రోజు రాత్రి మిథుల్ మరియు తితాస్ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు మిథుల్ సడన్ గా నిద్ర నుంచి లేస్తుంది. మిథుల్ కి ఎవరో ఏడుస్తున్నట్లుగా, తన తల పగలగొడుతున్నట్లుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. తితాస్ కూడా నిద్ర నుంచి లేస్తుంది. అప్పుడే మిథుల్ మరియు తితాస్ ఇద్దరు కూడా బయటికి వెళ్లి చూస్తారు. బయట విండో మీద బ్లడ్ ఉంటుంది. అది చూసిన తితాస్ అది ఏదైనా జంతు బ్లడ్ అయి ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ రూమ్ లోకి తిరిగి వస్తారు. అప్పుడు మిథుల్ కి ఆ అమ్మవారి విగ్రహం దగ్గర పడిపోయిన కర్చీఫ్ తన రూమ్ లో కనిపిస్తుంది. ఒక స్పిరిట్ మిథుల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ కర్చీఫ్ తిరిగి ఎలా తన దగ్గరికి వచ్చిందో మిథుల్ కి అస్సలు నమ్మకం ఉండదు. ఆ తర్వాత ఇద్దరు పడుకుంటారు. కొంచెం సేపటి తర్వాత తితాస్ నిద్రలో నుంచి లేచి చూడగా వేరే రూమ్ లో నుంచి తనకి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవి ఏం శబ్దాలా అని తితాస్ చెక్ చేయడానికి అక్కడికి వెళ్ళగా మిథుల్ ఫ్లోర్ మీద స్క్రాచ్ చేస్తూ కనిపిస్తుంది. మిథుల్ కళ్ళు చాలా రెడ్ గా ఉంటాయి. మిథుల్ చాలా విచిత్రంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మిథుల్ నేపాలీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన తితాస్ కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మిథుల్ కి నేపాలీ లాంగ్వేజ్ వచ్చి ఉండదు. అప్పుడే మనకి బహుశా మిథుల్ కి దెయ్యం పట్టింది అని అనిపిస్తుంది. అక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. ధూప్ చంద్ బ్రదర్ అయినటువంటి లాపా అనే వ్యక్తి వైజయంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. అతనే ఇంతకు ముందు సిరీస్ స్టార్టింగ్ లో వైజయంతిని వెతుకుతూ అడవిలో ఉండడాన్ని చూశాం కదా. అతను ఎవరో కాదు, లాపానే. స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది. ఆమియో, పల్లవ్ మరియు తితాస్ మిథుల్ దగ్గరికి వచ్చి అసలు ఏమైంది నీకు అని అడుగుతారు. కానీ మిథుల్ దానికి ఏ సమాధానం ఇవ్వదు. అప్పుడే తితాస్ ఆమియోకి మిథుల్ని బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. ఆ తర్వాత తితాస్ పల్లవకి విండో మీద బ్లడ్ ని చూపిస్తుంది. వెంటనే పల్లవను చూసి ఎవరో రాత్రి ఏడుస్తూ తలని బాదుకుంటూ ఉన్నారు అని చెప్తుంది. కానీ పల్లవ్ దాని గురించి అంత సీరియస్ గా తీసుకోడు. నిజానికి తితాస్ కి కొంచెం బాధగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమియో మిథుల్ని బయటికి తీసుకుని వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మిథుల్ చాలా చేంజ్ అయి ఉంటుంది. ఆమియోతో అస్సలు మాట్లాడదు. ఆ తర్వాత మిథుల్ ఆమియోతో పెళ్లి గురించి నేను కొంచెం ఆలోచించాలి, చేసుకోవాలా వద్దా అని అంటుంది. కానీ నిజానికి మిథుల్ పెళ్లికి ఒప్పుకుని ఉంటుంది. దానివల్ల ఆమియో కొద్దిగా అప్సెట్ అవుతాడు. ఆ తర్వాత కారులో వెళుతూ ఉండగా దారిలో కొద్ది మంది గుంపుగా ఉంటారు. దాంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఆమియో వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక జంతువు చనిపోయి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆమియోకి దగ్గరలోనే ఒక విచిత్రమైన ఫుట్ ప్రింట్స్ దొరికాయి అని చెప్పి ఆమియోకి దాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత ఆమియో ఆ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అవుతూ ఒక ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ కొద్దిగా బ్లడ్ మరియు ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆమియో తిరిగి వచ్చి చూడగా మిథుల్ ఆ జంతువు బ్లడ్ అలాగే చిరిగిపోయిన ఆ కడుపుతో ఆడుకుంటూ ఉంటుంది. మిథుల్ చాలా విచిత్రంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమియో మిథుల్ ని తిరిగి ఆ రిసార్ట్ కి తీసుకుని వస్తాడు. ఆమియో కూడా మిథుల్ బిహేవియర్ వల్ల చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత తితాస్ మిథుల్ డ్రెస్ చేంజ్ చేయడానికి మిథుల్ ని రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు మిథుల్ చాలా విచిత్రంగా వేరే వాయిస్ తో అందరూ చనిపోతారు, అది కోరుకుంటుంది, అందరే చావు అని చెప్తుంది. ఆ మాటలు విని తితాస్ చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత తితాస్ అదే విషయాన్ని పల్లవ్ మరియు ఆమియోలకి చెప్తుంది. ఆ మాటలు విన్న పల్లవ్ నిజానికి మిథుల్ నాన్న తనని చిన్నతనంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మిథుల్ అమ్మ చాలా కష్టాలు పడి తనని పెంచింది. ఆ మెంటల్ ట్రామా అనేది ఇంకా తన మనసులో ఉందేమో, దానివల్ల ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుంది అని అంటాడు. కానీ నిజానికి తితాస్ కి అలా అనిపించదు. ఎందుకంటే తితాస్ ఒక డాక్టర్ కాబట్టి ట్రామాలో వాయిస్
ఎలా చేంజ్ అవుతుందో తితాస్ కి బాగా తెలుసు. ఆ తర్వాత తితాస్ మితుల్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని చెప్తుంది. అప్పుడు ఆ రిసార్ట్ ఓనర్ ఫైమా ఇక్కడ హాస్పిటల్ క్లోజ్ లో ఉంది, ఎందుకంటే ఇక్కడ అందరినీ పాము కాటు వేసి చంపేది, అందువల్ల ఆ పాము కాటికి ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి ఈ హాస్పిటల్ క్లోజ్ లోనే ఉంది, కాబట్టి మీరు ఈమెని దగ్గరలో ఉన్న సిటీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత ఆమియో అక్కడ ఉన్న వారిని చూసి మితుల్ రోడ్డు మీద చనిపోయిన యానిమల్ బ్లడ్ తో ఆడుకుంటూ నవ్వుతూ ఉంది. బహుశా ఇది సైకలాజికల్ డిజార్డర్ అయ్యి ఉండవచ్చు, లేదా తనకే ఏమైనా అయ్యి ఉండవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తితాస్, ఇలాంటివి డీల్ చెయ్యాలంటే మనం బహదూరిని పిలవాల్సిందే, అతను సూపర్ న్యాచురల్ పవర్స్ ని డీల్ చేయగలడు, ఒకవేళ అదేమీ లేదంటే కౌన్సిలింగ్ కూడా చేస్తాడు అని సజెస్ట్ చేస్తుంది. కానీ పల్లవ్ దానికి వ్యతిరేకంగా ఉంటాడు, ఎందుకంటే పల్లవ్ ఈ భూతాల్ని దెయ్యాల్ని అస్సలు నమ్మడు. స్టోరీ గతానికి వెళ్తుంది. తితాస్ పనిచేస్తున్న హాస్పిటల్లో ఒక వ్యక్తి హాస్పిటల్ పైకెక్కి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ సమయంలో బహదూరి కూడా అదే హాస్పిటల్లో ఉంటాడు. అందువల్ల తను వెంటనే ఆ చనిపోవాలి అనుకుంటున్న వ్యక్తిని చూసి తన చేత్తో ఏదో సైగలు చేస్తాడు. అలా సైగలు చేస్తూనే చనిపోవాలి అనుకుంటున్న ఆ వ్యక్తిని కాపాడతాడు. అలా బహదూరి సైగలు చేయడాన్ని తితాస్ చూస్తుంది. అప్పుడే తితాస్ ఫస్ట్ టైం బహదూరిని అక్కడే చూసి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత తితాస్ బహదూరిని వాళ్ళు ఉన్న ప్లేస్ కి పిలిపిస్తుంది. బహదూరి రాత్రి కారులో వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కారులో స్పిరిట్ ఉంటుంది, కానీ బహదూరికి ఎటువంటి హార్మ్ చేయకుండా ఆ స్పిరిట్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క పల్లవ్ మితుల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మితుల్ పల్లవ్ని వెనక నుంచి వచ్చి పట్టుకుని నాకు సిగ్గు వేస్తుంది అని అంటుంది. అప్పుడు మితుల్ కళ్ళు రెడ్గా ఉంటాయి. మితుల్ అప్పటికే దెయ్యం పట్టినట్లుగా ఉంటుంది. అక్కడతో రెండవ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. మూడో ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. లాపా వైజయంతి తమ మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లల్ని కనాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు లాపా రొమాంటిక్ మూడ్ లో ఉండగా వైజయంతి నాకు సిగ్గుగా ఉంది అని చెప్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ వర్డ్స్ నే ఇంతకు ముందు మితుల్ చెప్పి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మితుల్ భయపడుతూ బెడ్ కింద దాక్కుంటుంది. అప్పుడే అక్కడికి బహదూర్ వస్తాడు. బహదూర్ మితుల్ దగ్గరికి రాగానే మితుల్ భయపడిపోయి ఎవరినో పిలవమని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ రూమ్ లో బహదూర్ కి ఫ్లోర్ మీద ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ రోజు మితుల్ ఫ్లోర్ మీద గీస్తూ ఉంది కదా, ఈ సింబల్ నే గీస్తూ ఉంటుంది. దాన్ని బహదూర్ ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత అందరినీ బయటికి తీసుకుని వెళ్లి మితుల్ రూమ్ ని లాక్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత బహదూర్ అక్కడ ఉన్న వారిని చూసి మితుల్ కి ఏదైనా తినిపించి తాగించండి, ఎందుకంటే తను చాలా ఆకలిగా దాహంగా ఉంది, అలా చేయకపోతే తన ప్రాణాలకి హాని ఉంది అని చెప్తాడు. అదే సమయంలో గ్రామంలోని ఒక వ్యక్తి ఫైమా దగ్గరికి వచ్చి బాద్షా అనే వ్యక్తి అడవిలో దేన్నో చూశాడు అని చెప్పి ఫైమాని రమ్మని చెప్పి వెళ్తాడు. ఆ మాటలు ఆమియో మరియు పల్లవ్ అలాగే బహదూర్ తితాస్ కూడా వింటారు. ఆమియో పల్లవులు కూడా అక్కడికి వెళ్తారు. బాద్షా హెల్త్ కూడా చాలా పాడై ఉంటుంది. బాద్షా మాటి మాటికి తను వస్తుంది, ఎవరిని వదలదు అని అంటూనే ఉంటాడు. బాద్షా అడవిలో ఒక భయంకరమైన లేడీ మనిషి మాంసాన్ని తింటూ రక్తాన్ని తాగడాన్ని చూసి ఉంటాడు. ఆ తర్వాత ఆమియో పల్లవతో మితుల్ కూడా ఇలాగే దెయ్యం పట్టినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంది, అందువల్ల మనం కూడా అడవిలోకి వెళ్లి చెక్ చేయాలి అని చెప్పి ఆమియో పల్లవతో కలిసి అడవిలో చెక్ చేయడానికి వెళ్తాడు. అదే సమయంలో బహదూర్ తన తంత్ర యంత్రాల సింబల్స్ బుక్ లో మితుల్ గీసిన ఆ సింబల్ ని వెతుకుతూ ఉంటాడు. కానీ బహదూర్ కి ఆ సింబల్ ఎక్కడా కనిపించదు. దాని గురించి బహదూర్ కి ఏమీ తెలియదు. ఆ తర్వాత బహదూర్ మితుల్ దగ్గరికి వెళ్తాడు. మితుల్ తన తలని గోడకు కొట్టుకుంటూ ఉంటుంది. అక్కడ చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. చైర్స్ కదులుతాయి, క్యాండిల్స్ తనంతట తానే వెలుగుతాయి. మితుల్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. కానీ బహదూర్ మంత్రాలని ఉచ్చారణ చేసి తనని శక్తిహీనురాలుగా చేస్తాడు. అప్పుడు మితుల్, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, దారిలో రాళ్లు ఉన్నాయి, నా వీపు నొప్పిగా ఉంది, ఎవరో నా గొంతుని అదిమినట్లుగా అనిపిస్తుంది, నా గొంతుని చీల్చుతున్నారు అని ఏదేదో చెప్తుంది. కానీ మితుల్ ఏం చెప్తుందో అస్సలు అర్థం అవ్వదు. ఎవరినో పిలవమని చూడాలని ఎందుకు చెప్తుందో కూడా అర్థం కాదు. ఆ తర్వాత మితుల్ నాతో అడవి నుంచి ఎవరో వచ్చారు, ఇక్కడే ఉన్నారు అని చెప్తుంది.
కానీ బహదూర్ వాళ్ళని చూడలేకపోతాడు. ఆ తర్వాత మిత్రులు స్పృహలోకి వచ్చి బహదూర్ని చూసి ఆమియో మరియు పల్లవుని మీరే కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమియో మరియు పల్లవులు అడవిలోకి వెళ్లారు కాబట్టి. అప్పుడు బహదూర్ అక్కడి నుంచి అడవిలోకి వెళ్తాడు. ఆమియో పల్లవులకి అడవుల్లో ఒక క్రియేచర్ లాగా ఉన్న లేడీ కనిపిస్తుంది. అలాగే ఆ లేడీ ఆమియో మరియు పల్లవుల మీద దాడి చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి బహదూర్ వచ్చి మంత్రాలని ఉచ్చరించి ఆమెను అక్కడి నుంచి పంపించేసి పల్లవ్ మరియు ఆమియో ప్రాణాలని కాపాడతాడు. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో బహదూర్ ఆమియో పల్లవ్ మరియు తితాస్లకి ఆ క్రియేచర్ గురించి చెప్తూ ఉంటాడు. ఆ లేడీ నిజానికి డాకిని. ఆమెలాగే ఇంకొక లేడీ కూడా ఉంటుంది. తన పేరు యోగిని. వీళ్ళిద్దరూ అమ్మవారి దగ్గర ఉంటారు. అమ్మవారి రుద్ర రూపాలు. వీళ్ళకి చాలా రూపాలు ఉన్నాయి. చాలాసార్లు వీళ్ళు దేవతల రూపంలో ఉండవచ్చు. చాలాసార్లు వీళ్ళు అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ప్రొటెక్టర్స్ లాగా ఉంటారు. మరికొన్ని సార్లు వీళ్ళు డీమన్స్ అంటే పిశాచాల్ లాగా కూడా ఉంటారు. వాళ్ళని ఏ విధంగా పిలుస్తున్నారో పూజిస్తున్నారో ఆ విధంగా వాళ్ళు ఆయా రూపాల్లో ఉంటారు. ఒకవేళ వీళ్ళను బాగా గౌరవించి ప్రార్థించి అమ్మవారి రూపంలో గుర్తు చేసుకుంటే మిమ్మల్ని ఆ లేడీస్ ప్రొటెక్ట్ చేసి మీ విషెస్ ని తీరుస్తారు. లేదంటే మీరు బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళని పిలిస్తే వీళ్ళు వేరే రూపంలోకి మారి అందరినీ చంపేస్తారు. వాళ్ళని పిలవడంలో ఏదైనా తప్పు జరిగితే దానికి చాలా భయంకరమైన శిక్ష పడుతుంది. ఆ తర్వాత బహదూర్ మోస్ట్లీ ఇలాంటి రూపాన్ని బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి పిలుస్తారు. తనంతట తానుగా రాదు. ఆమెని బాగా గౌరవించి పిలవాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆమియో అమ్మవారు కోపంగా ఉంటే తనని శాంతపరచడానికి ఏదైనా చెయ్యవచ్చు కదా అని చెప్తాడు. దానికి బహదూర్ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే అమ్మవారికి చాలా అవతారాలు రూపాలు ఉన్నాయి. ఏ రూపం ఈ కేసులో ఉందో నాకు తెలియదు. మనం మితుల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళలేం. ఎందుకంటే దానివల్ల మితుల్ ప్రాణాలకి చాలా ప్రమాదం జరగవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత ఆమియో ఆ రోజు ఫోటో తీసిన ఆ ఫుట్ ప్రింట్స్ ని బహదూర్ కి చూపిస్తాడు. అప్పుడు బహదూర్ ఇక్కడికి ఈవిల్ వచ్చింది, మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం. ఎందుకంటే దీనివల్ల గ్రామంలోని ప్రజలకు కూడా ప్రమాదం జరగవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు మొత్తం విన్న తీతాస్ బహుశా డాకినియే ఈ మితుల్ని ఆవహించి ఉంటుందేమో అని అంటుంది. దానికి బహదూర్ మనుషుల్ని ఆత్మలు ఆవహిస్తాయి. ఆత్మలకి బాడీ ఉండదు. కానీ డాకిని దగ్గర శరీరం ఉంది. డాకిని మితుల్ని ఆవహించి ఉండదు. మరి ఎవరు మితుల్ని ఆవహించారో అసలు ఏం జరుగుతుందో నేను తొందరలోనే కనిపెడతాను. ఆ విషయంలో మితులే నాకు హెల్ప్ చేస్తుంది. ఆ యంత్రం సింబల్ ని మితులే తయారు చేసింది. అదే విధంగా మితులే నన్ను అడవులకి మిమ్మల్ని కాపాడమని పంపించింది. మితుల్ చాలా సెన్సిటివ్ అయిన అమ్మాయి. అందువల్లనే ఎవరో తనని ఈజీగా ఆవహించారు. ఎందుకంటే తన లైఫ్ లో చాలా బాధాకరమైన సంఘటనలు జరిగినట్టు ఉన్నాయి. దానివల్లే మితుల్ బలహీనంగా తయారయ్యింది అని చెప్తాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. మితుల్ని ఆత్మ ఆవహించి ఉంటుంది. తను కూర్చొని ఉంటుంది. బయట ఒక పిచ్చి వ్యక్తి వైజయంతి పేరుని తలుచుకుంటూ అక్కడికి వస్తాడు. అతని మాటలు విని బహదూర్ మరియు అమియో అతన్ని పట్టుకుంటారు. అప్పుడే అక్కడికి ధూప్ చంద్ అక్కడికి వచ్చి అతను నా బ్రదర్ లాపా, తన వైఫ్ వైజయంతి అడవిలో తప్పిపోయింది. ఆమెను ఒక జంతువు తినేసింది. అప్పటి నుంచి అలా అయ్యాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న బహదూర్ నిజానికి లాపా పిచ్చివాడు కాదు. అతను ఒక శాపగ్రస్తుడు. అతని గురించి అన్ని విషయాలు నాకు చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న ధూప్ చంద్ బహదూర్ కి స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. లాపాకు సీత అనే ఒక అమ్మాయితో పెళ్ళయింది. సీత లాపాని చాలా ఎక్కువగా ప్రేమించేది. అలాగే సీత చాలా ఎక్కువ భక్తి గలది. నిజానికి సీతకి ఒక రోగం ఉంది. కానీ ఆ రోగం నుంచి లాపాకు చెప్పకుండా దాచిపెట్టింది. సీత బాడీ మీద వైట్ గుర్తులు ఉండేటివి. సీత ప్రెగ్నెంట్ అయ్యాక తన రోగం గురించి లాపాకి తెలిసిపోయింది. అప్పుడు లాపా బయట నుంచి ఏదో ఒక మందుని తెచ్చి సీతకి తాగించాడు. దానివల్ల తన ప్రెగ్నెన్సీ పోయింది. అప్పటి నుంచి తను మామూలు మనిషి అవ్వలేకపోయింది. అదే సమయంలో లాపా గ్రామంలోని వాళ్ళని సీత మీదకి రెచ్చగొట్టాడు. ఆ తర్వాత సీతని తిట్టి తన పరువంతా తీసేసి ఊర్లో నుంచి పంపించేశాడు. దాంతో సీత తన మనసులో పగ ప్రతీకారాన్ని బాగా పెంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత గ్రామంలోకి వైజయంతి అనే అమ్మాయి
అమ్మాయి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత లాపాక వైజయంతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఈ సీన్స్ ని మనకు ఎపిసోడ్ 2 లో కూడా చూపిస్తారు. అలాంటి సమయంలో ఒకరోజు సీత వైజయంతి దగ్గరికి వచ్చి లాపా గురించి తప్పుగా మాట్లాడి, నేను అతనితో ఇంకా కలిసే ఉన్నాను, లాపా ఇప్పటికీ నాతోనే ఉంటున్నాడు, నీ అందం పోతే నిన్ను కూడా నాలాగే పంపించేస్తాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వైజయంతి చేంజ్ అయ్యి లాపాతో రెగ్యులర్ గా గొడవ పడుతూ సైలెంట్ గా ఒంటరిగా ఉంటూ ఉంటుంది. అప్పటి నుంచి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ తనని తాను హర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉండగా ఒక రోజు వైజయంతి ఇంటి నుంచి అడవిలోకి వెళ్లడాన్ని గ్రామంలోని వాళ్ళు చూస్తారు. కానీ అప్పటి నుంచి ఇంతవరకు వైజయంతి తిరిగి వచ్చి ఉండదు. అప్పుడు లాప అడవిలోకి వెళ్లి పిచ్చివాడయ్యాడు. ఆ అడవిలో ఏం జరిగిందో దాని గురించి ఎవరికీ తెలియదు అని చెప్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లాప తిరిగి అడవిలోకి వచ్చి వైజయంతి స్కెల్టన్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక లేడీ వైజయంతిని అడవిలో లాక్కుని ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి తీసుకుని వస్తుంది. ఆ అమ్మవారి విగ్రహాన్ని మనం ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆ మితులు వెళ్ళినప్పుడు చూసాం కదా, అక్కడికి లాక్కుని వస్తుంది. ఆ తర్వాత ఆ లేడీ అక్కడ ఒక రిచువల్ చేసి ఆ దేవతా విగ్రహం ముందు వైజయంతిని బలిస్తుంది. ఆ బలి ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సీతానే. నిజానికి సీత అక్కడ ఉన్న అమ్మవారైనటువంటి పర్ణసావారీర్ అనే మాతకి చాలా భక్తురాలు. అందుకే అక్కడ వైజయంతిని బలిస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. బహదూర్ ఆమియో తీతాస్ని తీసుకుని ధూప్ చంద్ తో కలిసి లాపా ఇంటికి చూడడానికి వస్తాడు. సీత మొదటిసారి వైజయంతిని కలవడానికి వచ్చిన ఆ స్టోర్ రూమ్ ని చెక్ చేస్తాడు. ఆ రూమ్ లో మితులు తయారు చేసిన లాంటి ఆ సింబలే కనిపిస్తుంది. అప్పుడు బహదూర్ కి ఇది ఒక ఏన్షియంట్ మంత్రం, దాన్ని దేవతని పూజించడానికి గౌరవించడానికి యూస్ చేస్తారు అని అర్థం చేసుకుంటాడు. అదే విధంగా దాని సాధన చాలా శక్తివంతమైనది, చాలా నైపుణ్యం చెందిన వాళ్లే దాన్ని తయారు చేయగలరు అని ఆ బహదూర్ అర్థం చేసుకుంటాడు. అప్పుడు ధూప్ చంద్ సీత తప్ప భక్తిలో అంత నిష్ట కలిగిన వారు ఎవరూ లేరు, ఆమెకి చాలా భక్తి ఉంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న బహదూర్ 1600వ శతాబ్దం టైంలో విగ్రహాలు లేకుండా ఉన్నాయి. అప్పుడు ప్రజలు ఈ యంత్రాల సింబల్ ని యూస్ చేసి పూజలు సాధనలో చేసేవారు. కానీ 1600 సంవత్సరం తర్వాత కృష్ణానంద్ అగన్ గీసా అనే విగ్రహాల్ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పటికీ ఆ యంత్రాలు పూర్తిగా మాయం అవ్వలేదు. అందువల్ల ఇప్పటికీ పూజా మందిరాల్లోనూ గుడుల్లోనూ కొన్ని యంత్రాలని చూస్తూ ఉంటాము. ఈ యంత్రాన్ని యూస్ చేసి సీత ఆ దేవి రుద్ర రూపాన్ని నిద్ర లేపింది. అదే టైంలో ఆ వైజయంతిని కూడా వశం చేసుకుంది. దేవికి మనుషుల్ని బలి ఇవ్వడం కోసం పిలిపించి వైజయంతిని ఆ దేవతకి బలిచ్చింది. ఇదంతా కూడా ఈ స్టోర్ రూమ్ లోనే జరిగింది. ఎందుకంటే ఆమెకి పగ తీర్చుకోవాలి కాబట్టి అలా ఈ స్టోర్ రూమ్ లోనే చేసింది. ఇప్పుడు మనం ఆ యంత్రాన్ని అంతం చేయాలి అని చెప్పి ఆ యంత్రాన్ని నిప్పుతో అంటిస్తాడు. అదే సమయంలో తీతాసిక్ కూడా హెల్త్ పాడవుతుంది. అందువల్ల తను తిరిగి రిసార్ట్ కి వెళ్లిపోతుంది. పల్లవ్ వీటన్నిటిని అస్సలు నమ్మడు. దాంతో పల్లవ్ మితుల్ కి ఒక సిడాక్టివ్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ ఆ ఇంజెక్షన్ కి ఉన్న సూది మితుల్ బాడీలోకి వెళ్లకుండా వంగిపోతుంది. ఆ సమయంలోనే మితుల్ తన తల మొత్తాన్ని కూడా పూర్తిగా తిప్పుతుంది. ఆ తర్వాత పల్లవ్ మీద దాడి చేసి ఎవరినో రమ్మని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తీతాస్ పల్లవని కాపాడుతుంది. కొంత సమయం తర్వాత మితుల్ స్పృహలోకి వచ్చి బెడ్ కిందకి వెళ్లి దాక్కుంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో బహదూర్ మితుల్ ని ఆ విగ్రహాన్ని క్లీన్ చేసే కర్చీఫ్ ని ఇవ్వమని అడిగి ఉంటాడు. దాన్ని ఇప్పుడు మితుల్ తీతాస్ కి ఇస్తుంది. ఆ తర్వాత తీతాస్ ఆ మూర్తిని క్లీన్ చేసిన కర్చీఫ్ ని బహదూర్ కి చూపిస్తుంది. అప్పుడు బహదూర్ ఇంతకు ముందు మితుల్ ఆ కర్చీఫ్ ని ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు వైజయంతి స్పిరిట్ మితుల్ని ఆవహించి ఉంది. వైజయంతి ఆత్మ బందీ అయి ఉంది. కానీ ఆ తంత్రాన్ని అంటించినప్పుడు ఆ ఆత్మ ఫ్రీ అయ్యింది. అందుకే ఇప్పుడు ఆ కర్చీఫ్ ని ఇస్తుంది అనుకుంటాడు. పల్లవ్ ఇప్పుడు కూడా తన బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాడు అని తీతా సమయ ఇద్దరు కూడా పల్లవ్ మీద కోపడతారు. ఎందుకంటే ఇవన్నీ బయటికి వస్తే తన స్టార్ట్ చేయబోయే కొత్త హోటల్ కి లాస్ అవుతుంది అని, అలాగే తన మనీ మొత్తం కూడా ఆ బిజినెస్ లోనే పెట్టాను అని ఆమె అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత బహదూర్ తీతాస్ అడవిలోకి వెళ్తారు. ఆ మూర్తిని చూసిన తర్వాత సీతాని వెతకడం మొదలు పెడతారు. దానికోసం ఆమె పోలీసుల్ని కూడా హెల్ప్ అడుగుతాడు.
చెప్తాడు. ఆ తర్వాత బహదూర్ గ్రామంలోని అందరినీ చూసి అడవులో ఉన్న పర్ణస వారేరు దేవి ఒక మంచి దేవి, ఆమె అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. కానీ సీత ఆ అమ్మవారి ఉగ్ర రూపాన్ని నిద్ర లేపింది. తనకు హెల్ప్ చేయవలసిన గ్రామ ప్రజలే తనని పంపించేశారు అని సీత పగబట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎందుకంటే సీతకు వచ్చిన రోగం ఎవరికి అంటుకునే అంటు రోగం కాదు, కానీ ఎవరికి ఆ టైంలో తన మీద జాలి కలగలేదు. ఇప్పుడు గ్రామంలో జరిగే అన్నిటికీ కారణం సీతానే. తనే ఇదంతా స్టార్ట్ చేసింది. పూర్తి గ్రామాన్ని మొత్తాన్ని శపించింది. అందువల్ల మీరు బ్రతకాలంటే ఇంటి బయట గోడల మీద రక్షా యంత్రాన్ని వెయ్యండి. సాయంత్రం అడవులోకి ఎవరూ వెళ్ళవద్దు. మాంసం తినకండి. ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే వెనక్కి అసలు తిరిగి చూడకండి. ఇవే మనం పాటించవలసిన నియమాలు. ఎందుకంటే ఎలా దీన్ని సరిచెయ్యాలో నాకే అర్థం కావడం లేదు అని చెప్తాడు. సీత ఆ అమ్మవారి రుద్ర రూపాన్ని చాలా బాగా ప్రసన్నం చేసుకుంది. దానివల్లనే డాకిని యోగిని కూడా ఉద్భవించాయి. ఎవరిని ప్రశాంతంగా ఉంచే ఉద్దేశం ఆ సీతకి లేదు. వైజయంతి స్పిరిట్ తో పాటు అమ్మవారి ఉగ్ర రూపం కూడా ఉంది అని అంటాడు. మరోపక్క సీత తన ఇంట్లో ఉండగా తనకి వైజయంతి స్పిరిట్ కనిపిస్తుంది. కానీ సీత అసలేం భయపడదు. సీత ఆ వైజయంతిని క్షమించమని అడుగుతుంది. కానీ వైజయంతి సీతని అలా ఎలా క్షమిస్తుంది? అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆమియో పల్లవులో ఫైనల్ గా సీతని ఒక ఆశ్రమంలో ఉంది అని కనిపెడతారు. ఆమియో సీతని చూసి మిథుల్ ఏ సిచ్యువేషన్ లో ఉందో అంతా చెప్తాడు. గ్రామంలోకి డాకిని వచ్చింది. ప్రజలందరూ కూడా మిస్టీరియస్ రోగంతో చనిపోతున్నారు. ఇదంతా నువ్వు పెట్టిన శాపం వల్లనే జరుగుతుంది. నువ్వంతా సరిచెయ్యి అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి సీత, ఆ రోజు గ్రామంలోని అందరూ నన్ను పంపించాక నేను అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్లి చాలా ఏడ్చాను. అందరూ నన్ను మంత్రగత్తి అని అన్నారు. అసలైన మంత్రగత్తి ఎలా ఉంటుందో నేను అందరికీ చూపించాలి అనుకున్నాను. నేను లాపాని చాలా ప్రేమించాను. అందువల్ల తను ప్రేమ కోసం తప్పించాలి అని అలా చేశాను అని చెప్తుంది. ఆ తర్వాత ఆ విగ్రహం నుంచి ఏవో మాటలు విని అది ఎలా చేయమంటే అలాగా చేశాను. కానీ నేను పొరపాటున వైజయంతిని హిప్నటైజ్ చేసి సాక్రిఫైస్ చేశాను. నేను అలా చేయకుండా ఉండాల్సింది. సాక్రిఫైస్ అయ్యే వాళ్ళ అంగీకారం చాలా అవసరం ఉంటుంది. అందువల్లనే వైజయంతి స్పిరిట్ ఇక్కడ ఇరుక్కుంది. నిజానికి వైజయంతి స్పిరిట్ పగ తీర్చుకోవాలనుకుంటుంది అని అంటుంది. అలాగే సీత అంతా విన్న తర్వాత కూడా హెల్ప్ చెయ్యాలి అని అనుకోదు. కానీ ఆమియో మిథుల్ కోసం తనని చాలా సేపు బతిమలాడతాడు. అంత ప్రేమనే సీత లాపా మీద చూపించి ఉంటుంది. కాబట్టి ఆమియో ప్రేమను చూసిన సీత వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బహదూర్ తీతాస్ని చూసి శాపం వల్ల వైజయంతి స్పిరిట్ ఇక్కడే ఇరుక్కుంది. ఆ ఆత్మ వల్ల మిథుల్ ఇరుక్కుని ఉంది. అంటే శాప విమోచనం అవ్వడం చాలా అవసరం. లేదంటే మిథుల్ని కాపాడలేం. మనిషిని ఇంటర్నల్ గా, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా గాడ్ చేయడం జరుగుతుంది. కానీ మిథుల్ ఆ పూర్ణస వరీరు దేవి దగ్గరికి వెళ్ళింది. ఆమె నేచర్ దేవత. ఆ దేవత మీద ఉన్న గాడ్ మిథుల్ క్లీన్ చేయడం వల్ల పోయింది. అప్పుడు ఆ వైజయంతి స్పిరిట్ కి తనని ఆవహించడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆ శాపాన్ని సీతానే తీసేసి మిథుల్ని అలాగే గ్రామంలోని వాళ్ళందరినీ కాపాడగలదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తీతాస్ వైజయంతి స్పిరిట్ ఒక విధంగా ఫ్రీ అయ్యింది కాబట్టి తను సీత దగ్గరికి వెళ్లి సీతాని చంపగలదు. కాబట్టి మనం ఆమెకి ప్రొటెక్ట్ చెయ్యాలి అని అంటుంది. అప్పుడు బహదూర్ ఆ దేవి ఆశీర్వాదం, వాళ్ళ పూర్వీకుల ఆశీర్వాదం అంతా కూడా సీత మీద ఉంది కాబట్టి సీతకి ఏమీ జరగదు అని చెప్తాడు. గ్రామంలోని ప్రజలు ఈ శాపం వల్ల అనారోగ్యంగా ఉండి చనిపోతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. వాళ్ళు ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు అన్నట్లుగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం సీతని తమతో తీసుకుని వెళ్ళడానికి పల్లవ్ మరియు ఆమియోలు వస్తారు. కానీ వాళ్ళకి అక్కడ సీత రాసిన లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ లో సీత, ఆమియో మంచివాడు కాబట్టి నేను హెల్ప్ చెయ్యాలనుకున్నాను. కానీ పల్లవ్ నాకు మనీ ఇవ్వడానికి వచ్చాడు. అందువల్ల నేను ఇప్పుడు మీకు హెల్ప్ చెయ్యలేను. ఎందుకంటే నేను డబ్బు దాహంతో లేను. నేను ప్రేమ కోసం ఇదంతా చేస్తానని చెప్పాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ ని చదివిన తర్వాత ఆమియో పల్లవ్ మీద చాలా కోప్పడి ఒక చెంపదెబ్బ కొడతాడు. అలాగే దానితో పాటు ఇంట్లో అందరూ కూడా పల్లవ్ మీద కోప్పడతారు. ఎందుకంటే సీత ఒక్కటే వాళ్ళ ఆఖరి నమ్మకం. కానీ ఇప్పుడు హెల్ప్ చెయ్యను అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ పల్లవ్ నేను హెల్ప్ చేయాలనుకున్నాను తప్ప ఇంకేమీ లేదు అని చెప్తాడు. అప్పుడు బహదూర్ చాలా నీరసంగా విచారంగా ఉంటాడు. ఆ తర్వాత బహదూర్ వెంటనే మిథుల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ వైజయంతి ఆత్మ బహదూర్ ని చూసి ఇప్పుడు మీరేమీ చెయ్యకండి, ఇప్పుడేమీ జరగదు అని చెప్తుంది.
కానీ బహదూర్ మితుల్ని మరియు అందరినీ చూసి నేను మితుల్ని అలాగే గ్రామ ప్రజలందరినీ కూడా ఎలాగో అలా కాపాడి తీరుతాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత బహదూర్ అడవికి వచ్చి ఆ పూర్ణ సవరీర్ దేవత విగ్రహం ముందు పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ పూజ ఒంటరిగానే చేస్తూ ఉంటాడు. అక్కడతో ఈ 6వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో బహదూర్ రిచువల్ చేస్తూ ఉంటాడు. ఆ రిచువల్ ఫైనల్ స్టెప్ ఏమిటి అంటే ఒక హ్యూమన్ ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల దేవి శాంతి అవుతుంది. అప్పుడు ఈ శాపం నశిస్తుంది. దానికోసం బహదూర్ తనని తాను సాక్రిఫైస్ చేసుకోవాలి అనుకుంటాడు. సాక్రిఫైస్ చేసుకునే ముందు బహదూర్ తన గురూజీని గుర్తు చేసుకుంటాడు. అలాగే బహదూర్ చుట్టూ చాలా స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయి. అవి ఆ బహదూర్ ని ఆవహించాలి అనుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు తనని ఆవహించలేవు. బహదూర్ తనని తాను కత్తితో పొడుచుకుని సాక్రిఫైస్ చేసుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి పల్లవ్ వచ్చి ఆపుతాడు. బహదూర్ ఈ స్టెప్ ని తీసుకుంటాడు అని పల్లవ్కి ముందే తెలుసు. ఆ తర్వాత పల్లవ్ బహదూర్ ని చూసి నేను గ్రీడీ వ్యక్తిని, నేను పొరపాటు చేశాను. తీతాస్ కి ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేదు. తీతాస్ నన్ను ఒక లూజర్ అని అనుకుంటుంది. అందువల్ల నేను అందరినీ కాపాడడానికి నన్ను నేను సాక్రిఫైస్ చేసుకుంటాను అని చెప్తాడు. బహదూర్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ అప్పటికే పల్లవ్ తన చేతిని కోసుకుంటాడు. దానివల్ల ఆ రిచువల్ కంప్లీట్ అవుతుంది. అదే విధంగా ఆ దేవత సంతోషించి వాళ్ళకి దర్శనమిస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రామానికి ఉన్న శాపం అంతా పోతుంది. అలాగే మితుల్ కూడా పొసెషన్ నుంచి బయటికి వస్తుంది. వైజయంతి స్పిరిట్ కి మోక్షం లభిస్తుంది. మితుల్ పూర్తిగా మామూలు మనిషి అవుతుంది. మితుల్ని నార్మల్ గా చూసి తీతాస్ మరియు ఆమియో కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత అందరూ పల్లవ్ మరియు బహదూర్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరూ బాగానే ఉంటారు. పల్లవ్ చనిపోడు, బ్రతికే ఉంటాడు. పల్లవ్ చేతిని కట్ చేసుకున్నాడు కదా, ఆ గాయం కూడా మానిపోతుంది. ఆ తర్వాత అందరూ ఆ రిసార్ట్ కి తిరిగి వస్తారు. అప్పుడు బహదూర్ సాక్రిఫైస్ అంటే మనుషుల్ని బలి ఇవ్వడమే కాదు, చెడ్డ ఆలోచనల్ని విడిచిపెట్టడం కూడా సాక్రిఫైస్ చేయడమే. ప్రజల లోపల చెడు విషయాల్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. పల్లవ్ తన చెడు ఆలోచనల్ని ఆపేసి వాటిని సాక్రిఫైస్ చేశాడు. దానివల్ల ఆ దేవి సంతోషించింది. అందువల్లే ఆ దేవి పల్లవని తిరిగి బ్రతికించింది అని చెప్తాడు. ఆ దేవి ఆరోగ్య దేవత వల్ల ఆమె బహదూర్ హెల్త్ ను కూడా సరిచేస్తుంది. మితుల్ బహదూర్ కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే అక్కడికి ధూప్ చంద్ వచ్చి లాపా ఇక లేడు, చనిపోయాడు అని చెప్తుంది. నిన్న రాత్రి శాపం పోవడం వల్ల లాపా మామూలు మనిషి అవుతాడు. ఆ తర్వాత వైజయంతి స్పిరిట్ అతని దగ్గరికి వస్తుంది. ఆమె మీద ఉన్న ప్రేమతో లాపా తనని తాను చంపుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పుడు వైజయంతి మరియు లాపా బయట ప్రపంచంలో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అలా మామూలుగా సంతోషంగా లేరు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు కూడా చనిపోయారు కాబట్టి తమ ప్రపంచంలో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆ గ్రామం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బహదూర్ కి ఎవరో కాల్ చేసి మా కొడుకు 6 సంవత్సరాల క్రితం చనిపోయాడు, కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడు అని చెప్తారు. ఆ మాటలు విన్న బహదూర్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. అంటే బహదూర్ ఇప్పుడు ఇంకా పెద్ద ఈవిల్ తో పోరాడాల్సి ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ బెంగాలీ హర్రర్ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.